దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలకు మద్దతుగా కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ రోడ్డు మీదుగా మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పటికీ మిగిలిన పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి లోకం ఉద్యమాన్ని ఉధృతం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని, అదే స్ఫూర్తితో ముందు కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాడతామని అన్నారు. విద్యార్థులకు అండగా నిలబడిన రాహుల్ గాంధీ గారికి దేశ విద్యార్థుల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానమంత్రి నివాసం ముందు రాహుల్ గాంధీ గారు చేపట్టిన నిరసన కార్యక్రమం ద్వారానే యావత్తు ఎన్డీఏ ప్రభుత్వం దిగివచ్చిందని, రాహుల్ గాంధీ గారు ఈ దేశ యువతకు అండగా నిలవడం నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని దిగివచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయడంతో ఇవాళ ప్రజాస్వామ్య విలువలకు విద్యార్థుల యొక్క ఉద్యమాలు, విద్యార్థులకు సపోర్ట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఉద్యమాన్ని తీసుకొని నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనేక ప్రతిపక్షాలు ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంపై తిరగబడుతున్న సందర్భంగా మోడీ ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో నైతికంగా ఇలా ప్రజాస్వామ్యం ఏదైతే విద్యార్థుల ఉద్యమం గెలిచిందనే ఒక సందర్భంలో